మనసేన ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మనసేన ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు కొట్టికలపూడి గోవిందరావు, జనసేన జిల్లా అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా. జనసేన పార్టీ పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు. ఆ తర్వాత జన సైనికులుగా పేరు చెప్పగానే జన సైనికులందరూ కూడా తమ అభిమానిగా, తమ నాయకుడిగా చెప్పుకునే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో జర్నలిస్ట్ పడి ముఖాముఖి కార్యక్రమం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం పడి గారు. ఇప్పుడు కొత్తగా మొన్న సభ్యత్వాలు రెండో విడత కూడా ఇచ్చారు కదండి. రెండో విడత అయినా మొదటి విడత అయినా సరే మనకి సభ్యత్వాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సభ్యత్వాలు ఏ విధంగా జరిగినాయి, దానికి ప్రజల స్పందన ఏ విధంగా వచ్చిందండి? సభ్యత్వాలన్నీ స్వచ్ఛందంగా చేసినాయండి. ఎవరు కూడా వాళ్ళ డబ్బులు మనం కరెక్ట్ బలవంతంగా జాయిన్ చేసినవి కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఏమైనా పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా మేము జాయిన్ అవుతామని చెప్పి వచ్చుకోవడం తప్ప ఎవరిని బలవంతంగా జాయిన్ చేసినవి ఉండే. ఆ రియల్గా చూసుకుంటే 3000 4000 మధ్యలో ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయండి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాజకీయ వ్యవహార కమిటీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మా జిల్లా అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరావు గారికి, పిఎస్సి మెంబర్లు అయినటువంటి కనకరాజు సూర్య గారికి, అలాగే చేగొండ సూర్యప్రకాష్ గారికి, వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక నుంచి కూడా పార్టీ అంతా కూడా మరింత బలోపేతం జరగాలని చెప్పి, జనసేన పార్టీ రానున్న రోజుల్లో అధికార దిశగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. శ్రీనివాస్ గారు, మిగతా సభ్యత్వాలకి మీ సభ్యత్వాలకి కూడా ఒక భిన్నంగా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. మిగతా వాళ్ళు ఏదో సభ్యత్వాలు వాళ్ళ జేబులో డబ్బులు లేదా ప్రజల డబ్బులు ఏదో కట్టేసారు అయిపోతుంది, అక్కడితో వదిలిపోతుంది. కానీ మీ సభ్యత్వం అనేది దానికి భిన్నంగా ఉంది. దీని మీద ప్రజల స్పందన ఎలా ఉందండి? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆలోచనప్పుడు జన సైనికులు ఎవరో నిరాశలు అవ్వకూడదు, వాళ్ళకి ఎలాంటి కష్టం కలగకూడదని ఆలోచించారు. కాబట్టి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇవాళ ఒక 5 లక్షల రూపాయలు కనీసం వాళ్ళ గృహాలకి, వాళ్ళ ఇంట్లో ఒక జనసైనికుడికి ఏదైనా కష్టం కలిగినప్పుడు కానీ, ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఈ సభ్యత్వాలు కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మెయిన్ జనసేన పార్టీ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవడం కోసమే ఈ సభ్యత్వాలు ప్లస్ ఈ రుసుము కూడా మనం వసూలు చేయడం జరుగుతుందండి. ఎక్కువ అంతా యంగ్స్టర్స్ ఉంటారండి పార్టీలో. ఏదైనా మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా ప్రాణ నష్టం జరిగినప్పుడు కుటుంబం నిరాశలు అవ్వకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. శ్రీనివాస్ గారు, మనం ప్రధానంగా చూసుకుంటే అండి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో అంటే పొత్తులు ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది అనేది ఏదైనా ఉందంటే ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గమని కొన్ని సర్వేలు, అలాగే అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి. దాని వెనకాల ప్రధాన కారణం ఏంటంటారా? దాని వెనకాల మీ కృషి ఏంటంటారు? జనసేన పార్టీకి ప్రజల్లో ఇదివరకు 2019కి 2024కి ఈ ప్రభుత్వ పరిపాలన విసుగు చెందడం ఉండే, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ప్రభుత్వం అనుసరించి ధోరణి కానీ, జన సైనికులపైన పోలీసులు వ్యవహరించే తీరు కానీ, అధికారులు వ్యవహరించే తీరు కానీ ప్రజల్లో ఒక మార్పు రావడం. ఆయన సభలకు ఇదివరకు జన సైనికులు మాత్రం, వేరే మహిళలు మాత్రమే అభిమానులు వచ్చేవారు. కానీ ఇవాళ కామన్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ గారి సభకు రావడం చాలా మార్పులు జరుగుతున్నాయండి. నాట్ ఓన్లీ తాడేపల్లిగూడెం, స్టేట్లో చాలా వరకు ఎక్కువ శాతం జనసేన నెగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం తాడేపల్లిగూడెం అవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మీది, కానీ కొన్ని సర్వేలు
ఆ సర్వేలు కూడా మీకు సంబంధం లేని, మీరు చేయించని మీకు సంబంధం లేని సర్వేలు కూడా అవి చెబుతున్నాయి. అందులో దానికి ప్రధాన కారణం ఏంటంటున్నాను. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని జనసేన పార్టీ వ్యాఖ్యం తీసుకుంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం, కష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం. ఇవాళ వైసీపీ పార్టీ దాని దూరంగా ఉంది కాబట్టి ప్రజలు దూరం అవుతూ ఉన్నారు. అంతే, దానికి కారణాలు అనేది మన నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ అధినేత కానీ, వ్యవహార శైలి తీరు కానీ, ఈ అన్నింటికీ ప్రధాన కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. కళ్యాణ్ గారి మీద అభిమానం ఇవాళ ఈ గెలుపుకి నాంది పలకొచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతేనేమో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోవడం అనేది రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఉందండి. కానీ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా చూసుకుంటే ఈ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువగా జనసేన పార్టీ బలం, అది ఒకసారి నా మాట అండి, అది బొలిశెట్టి సీనియర్ వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే అక్కడ జన సైనికులు వీర మహిళలు అయినా అవ్వచ్చు, వాళ్ళందరినీ కలుపుకుని సమిష్టిగా అసలు మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర నాయకులకి, అలాగే జనసేన పార్టీ వీర మహిళలకి, జన సైనికులకి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మన పార్టీకి, జనసేన పార్టీకి ఎంతో ఆదరణ పెరగాలని, అలాగే ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ డాక్టర్ ఆకుల కిరణ్ కుమార్, విజయవాడ. నాకు ఒక టీం వర్క్ ఉందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక బీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాశీ గారిని ఈ టౌన్ ప్రెసిడెంట్గా నియమించడంలో కానీ, మండలాల్లో కూడా బాధ్యత గల ప్రెసిడెంట్లు ఒక టీం వర్క్ను సెట్ చేసుకుంటాం. ఆ టీం అనుకున్న ప్రకారం సేవా కార్యక్రమాల్లో మనం అందరికంటే ముందంజలోను, ఈ ఏ పార్టీలో కన్నా చేయనటువంటి సేవా కార్యక్రమాల్లో మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అది కాకుండా హాస్పిటల్కి వెళ్ళేవాడికి మందులు కొనిస్తూ ఉన్నాం. రెగ్యులర్ నా డ్యూటీ అది. అంతేకాదు ఎవరైనా కష్టం వస్తే, కడుక్కోవాల్సి వస్తే భోజనం పెట్టడం అనేది ఇంటికి ధర్మంగా నేను పెట్టుకున్నాం. ఎవరు వచ్చినా ఖాళీ కడుపుతో పంపించకూడదు అనే ఆలోచనతో నేను వెళ్తున్నాను తప్ప, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ప్లస్ మన కష్టం, ఆయన మీద ఉన్న ప్రేమని మన మీద చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు గతంలో ఒకసారి ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని తాడేపల్లి గురించి పోటీ చేయమని నేను అడుగుతున్నానండి అని నిండు సభలో కూడా చెప్పారు. మీరు పోటీ చేయాలండి అని. ఇప్పుడు కూడా మీరు ఆ విధంగా కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకురావడం సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు మాట తప్పను, దాంట్లో ఏం అనుమానం లేదు. నాకు పదవి కంటే కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దానికోసం మంచి నాయకులు ఎన్నుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలి. పవన్ కళ్యాణ్ లాంటి ఓడిస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలైపోతుందనే ఆలోచనకి జనానికి ఆల్రెడీ వచ్చింది. దాన్ని ఇంకా మనం తెలియజేయాలి, ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. మీడియా పరంగా ఇంకా మనం వీక్గా ఉన్నాం. జనసేన పార్టీ స్టేట్ వైజ్ కూడా ఇంకా యాక్టివ్ చేయవలసిన అవసరం ఉంది. ఏదో మనం ఆయన మీటింగ్ పెట్టిన సందర్భంలో తప్ప ఇవాళ 49,000 రూపాయలు, 49,000 కోట్ల రూపాయలని కాగు అత్యంతలు వేసినప్పుడు కూడా పార్టీ నుంచి మరి ఇప్పుడు స్పందించకపోవడం నేను మా పార్టీ కూడా తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా మీడియాలో ఇంకా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. మేము ఏదో ఇంట్లో కూర్చుంటే నెగ్గేస్తాం అనేది రాజకీయం కాదు. మనం ఎక్కడ కూర్చున్నా ప్రజల మధ్యలో ఉండాలి. ప్రతిపక్షంగా వ్యవహరించాలంటే పాలకపక్షం చేసిన తప్పుల్ని నిష్పక్షపాతంగా ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రధానంగా చూసుకుంటే మీ జనసేన పార్టీలో వీర మహిళా విభాగం, జన సైనికులు, ఈ రెండు విభాగాలని, భగత్ సింగ్కి సంబంధించిన జన సైనికులు, ఈ రెండు విభాగాలని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నారు? వీర మహిళలు ఈ కాన్స్టిట్యూన్సీ వరకు సేవా కార్యక్రమాలని అందరినీ దగ్గర తీసుకోవడం, మరి ఇంట్లో ఉండే అక్క చెల్లెల్ని లేకపోతే వాళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పడం, ఈ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని మనం అందరూ బలపడతాం, మనందరూ కూడా లూటీ అయిపోతుంది రాష్ట్రాన్ని కాపాడడం, మద్యపాన నిషేధం అని చెప్పి మరి గద్దె ఎక్కిన తర్వాత మద్యాన్ని ఇంకా పెంచి అమ్ముతున్న ప్రభుత్వం, దాని మీద 20,000 కోట్లు అప్పు చేసి నేను కాపుగా నేస్తానికి ఇచ్చాను, దానికి ఇచ్చానని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం, ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళడానికి వీర మహిళా విభాగం పనిచేస్తూ ఉంటుంది తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో. మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి,
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారికి, పిఏసి సభ్యులు శ్రీ వేగేసిన కనకరాజ్ సూరి గారికి, శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారికి, జనసేన పార్టీ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ బండారు శ్యామల. ప్రధానంగా చూసుకుంటే వెల్లుల్లి, చామంతి, అంబటి, పేరు నాని, కోడాల నాని, అలాగే ఈ మన కొత్తగా కలిసిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతేనేమో అవంతి శ్రీనివాస్, ఇటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదండి. వీళ్ళందరినీ ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక 5 నాయకుల్ని, వెల్లుల్లి, చామంతి అని, లేకపోతే ఇంకోటి పేరు నాని అని, కోడాల నాని అని, ఇటువంటి వాళ్ళని మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసుకున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు అంటే వీళ్ళ మీద విమర్శ పవన్ కళ్యాణ్ గారు చేశారనుకోండి, వీళ్ళు ఇంకా కొద్ది పెద్ద నాయకుల కింద ఇదవుతున్నారు. ఆ టార్గెట్ చేయడంలో అసలు ఉద్దేశం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని టార్గెట్ చేయరు. పవన్ కళ్యాణ్ మీరు ఎన్ని అన్నా వెల్లుల్లి, చామంతి లేదా పూబంతి, అరగంట టైము, గంట టైం కానీ ఏదన్నా సాంబార్ కానీ అవ్వచ్చు. దానికి పవన్ కళ్యాణ్ గారు నాకు రెచ్చగొట్టే పెద్దోళ్ళు ఏం కాదు. ఇప్పుడు అన్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తాను నేను, నువ్వు తాడేపూడి వచ్చి నా మీద నీకు అస్త సన్యాసం చేసి ఏంటి జనసేన పార్టీ అనేది లేకుండా మీకు సరెండర్ చేద్దాం, నువ్వు చేయగలవా, నువ్వు నీ దమ్ముంది ఇక్కడికి వచ్చి ఎలా పేరడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఎక్కడో విజయవాడలో ఆఫీస్ పెట్టి ఒక పార్టీ నడుపుతున్న అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు వచ్చి పులివెందులో పోటీ చేస్తాడండి. అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తెలుగుదేశం బలంగా ఉన్న కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తాడు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో బలంగా ఉండొచ్చు. అతను ఏంటి డబ్బు మతంతో కొట్టుకుంటున్న వ్యక్తి అతను. ఎందుకంటే డబ్బు ఎలా అవుతుందో కూడా అర్థం అవట్లేదు అది. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఓడించేస్తారు అన్నాడు. ఎక్కడో అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారు దాకా అక్కర్లేదు, నా దాకా నేను నీ ముందు, నీ డబ్బు ముందు నేను మరి పెద్ద గొప్ప ఏం కాదు. నా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి దమ్ముంటే జనసేన పార్టీ లేదని ఒప్పుకుంటాను నేను, అంతే కదా. ఇప్పుడు అతను మా నాయకుడు సవాల్ విసిరాడండి, నేను అతను సవాల్ విసురుతున్నాను. నేనేం తిట్టలేదు కదా ఇక్కడ. నువ్వు మాట్లాడే కోవిడ్ లంజా కొరక అనాలని నాకు ఉంది అని అన్న మాట అది ఎంత బూతండి అది. అసలు అలాంటి మాటలు మా వాడి నుండి అసలు రాజకీయాల్లో ఉండకుండా చూడాలి. కానీ అతన్ని ఎంకరేజ్ చేసి నవ్వుకునే ముఖ్యమంత్రి, సభలో మాజీ ముఖ్యమంత్రి తిరిగితే తండ్రి వయసుని ఏ పార్టీ అయినా ఉండండి, మనకు ఒక సిస్టమ్ ఉండాలి, వయసును గౌరవించాలి, సమాజాన్ని గౌరవించినప్పుడే రాజకీయాల్లో మనం సూట్ అవుతాం. అంతేగాని నా సమాజం వేరు, నా రూల్ వేరు, నా జగన్ రూల్ వేరు, జగన్ ట్యాక్స్ వేరు, జగన్ స్టైల్ వేరు అంటే ఇదేమి సినిమా కాదండి. ఇదంతా రియల్ లైఫ్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు ఏమన్నప్పుడు మేమేమో కదా, నువ్వు అన్నావు ఛాలెంజ్ చేస్తున్నావు, మా నాయకుడు దగ్గర అక్కర్లేదు, నా మీద గెలిచి నువ్వు ఎందుకు చూద్దాం తాడేపూడి వచ్చి, నువ్వు కాకినాడ అడుగుతున్నావు కదా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నువ్వు ఇక్కడ నీకు వచ్చి అంతే కదా. ఇప్పుడు మేము మా నాయకుడు నాకు అడిగినప్పుడు ఆయన మేము అడిగితే తప్పలేదు. ఆయన కంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మీటింగ్ పెడితే 30 మంది రారు, అదే మా నాయకుడు మీటింగ్ పెడితే లక్షల్లో జనం అవుతారు. అతనితో ఇతను ఛాలెంజ్ ఇస్తారు. రాజకీయాల్లో ఎవరైతే గ్రౌండ్ పోలర్ ఉంటాడో, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టకుండా జనాదరణ కలిగిన నాయకుడే నాయకుడు అంటారు. డబ్బు ఇచ్చి తెచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు ఇచ్చి బస్సులు పెట్టి చేసేవాడు నాయకుడు కాదు. అది అలాగే పోద్ది. కాబట్టి వాపును బలం అనుకోవద్దు చంద్రశేఖర్ రెడ్డి గారు. మీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే తాడేపూడి నుంచి నా మీద పోటీ చేయండి, మేము అస్త సైన్యం చేయడం కాకుండా జనసేన పార్టీ లేదని ఒప్పుకుంటాం. మీ దగ్గర ఇంకెంతకంటే ఏం చెప్తాం మీకు? అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నూతన ఉగాది శుభాకాంక్షలు, మరియు మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరియు కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మల్లినేడి బాబీ, తిరుమలరావు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక ద్వారపూడి చంద్రశేఖర్, లేకపోతే అవంతి శ్రీనివాస్, లేకపోతేనేమో మన వెల్లంపల్లి శ్రీనివాసు,
పేరు నాని, కొడాల నాని, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ అంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వ్యక్తులు, ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే తాము పబ్లిసిటీ ఎక్కువ పొందడానికి అవకాశం ఉందని కారణాలతో కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు అది వాస్తవం అంటారా కాదంటారా? ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఒక భయాన్ని కల్పించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూసి భయపడే ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టగానే ఇమీడియట్గా కుక్కలు మురుగుతూ ఉంటాయి బౌ 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 అని. వాళ్ళ భయం ఏంటంటే ఆ నాయకుడి దగ్గర మార్కులు కొట్టేసి ఏదో రకంగా మంత్రి పదవులు నిలబెట్టుకోవాలి, లేకపోతే మంత్రి పదవులు రానడంతే మంత్రి పదవుల కోసం ట్రై చేసుకునే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కుక్కలన్నింటికి సమాధానం మేము కూడా అక్కడ వేరే మహిళలకు చెప్తా ఉన్నారు. మీరు మన పౌర సరఫరాల మంత్రి మాట్లాడే విధానం కానీ పేరుందని మావాడే అనుకోండి, మేము కూడా అతను నేను ఏరా అనుకోవచ్చు, అది తప్పేం కాదు. ఎందుకంటే మా కుర్రవాళ్ళు మేము ఏదో పడుతూ ఉంటాం. అవంతి శ్రీనివాస్ కానీ మేమందరం కుర్రవాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడితే మేము కూడా మాట్లాడలేము, మేము కూడా ఏరా అంటే ఏమో పెద్ద సమస్య ఏం కాదు. కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనేది దూరంలో మాట్లాడాలి. కానీ అది లేకుండా ఏదో సింగులర్లో మాట్లాడి లెవెల్లో మాట్లాడితే మేము దానికంటే ఎక్కువ మాట్లాడతామని కూడా మీ ద్వారా నేను వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మర్చిపోకండి, ఖచ్చితంగా మేము కూడా అదే భాషలో మాట్లాడగలం. మేము కూడా శ్రీనివాస్ గారు, మొన్న ఆవిర్భావ సభలో మీ అధ్యక్షులు క్లియర్గా చెప్పారు, భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ ఇస్తే ముందుకెళ్తాం, అదేవిధంగా అధికార పార్టీని గద్దెదించడానికి మిగతా పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకెళ్తామన్నారు. అంటే మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఆ రోడ్డు మ్యాప్ అనేది ఒక షణ్ముఖ వ్యూహంలో ఉంది, మిగతా పార్టీలను కలుపుకెళ్తాము అన్నది. ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారేమో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని మొన్న వెళ్ళిపోయారు భీష్మించుకుని. మీరేమో మీ నాయకుడే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తే ఏ పార్టీనైనా కలుపుకెళ్తామంటున్నారు. అసలు ఈ షణ్ముఖ వ్యూహానికి ప్రధాన అర్థం ఏంటంటారు? ఏ పార్టీ అయినా మాతో కలిసి వస్తే కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మేము వెళ్ళి ఎవరిని బతిమాలి మేము సీఎం చేద్దాం అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి లేదు. ఇట్స్ వెరీ క్లియర్. కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం, ఆయన చెప్పింది జరుగుతుంది. దాంట్లో ఎలా జరుగుతుంది ఏంటనేది వెయిట్ అండ్ సీ. అంతేగాని అన్ని రాజకీయాల్లో ఓపెన్గా మాట్లాడుకుని కొన్ని ఉంటాయి, మాట్లాడుకోవడం కొన్ని ఉంటాయి. ఇవాళ పొత్తు గురించి మాట్లాడితే వాళ్ళు మాతో కలిసిపోయారు, మాకు ఓటేసిన వాళ్ళకు ఓటేసిన ఓటే అని చెప్పి దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ. కానీ అదేవిధంగా వైసీపీ కూడా మీరు వాళ్ళకు ఓటేసిన తెలుగుదేశం ఓటేసిన ఓటే కాబట్టి మాకేమని అడిగినది వైసీపీ పార్టీ. ఇవన్నీ ఒక మమ్మల్ని ఒక గేమ్ ఆడి మైండ్ గేమ్ ఆడి మొన్న 2019లో అటర్ఫ్లాప్ చేసేది. కాబట్టి ఈ రోజు పొత్తుల గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. మేము మా ప్రయాణం జరుగుతూ ఉంది. స్టేట్ అంతా జనసేన ఆర్గనైజేషన్ కష్టపడతాం. దానికి తోడు మా నాయకుడు కూడా ఈ సంవత్సరం నుంచి మాకు తోడు అవ్వబోతూ ఉన్నాడు. ఇదివరకు పిల్లగా రెగ్యులర్గా ఇది ఏదో అప్పుడప్పుడు వచ్చి మీటింగ్లు కాదు, రెగ్యులర్గా ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలని మొదట కోవిడ్ గురించి ఆయన కొంత దూరంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి రెగ్యులారిటీలో అన్ని కార్యక్రమాలని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. పార్టీ డబ్బు కూడా అవసరం కాబట్టి డబ్బు ఆయన కష్టపడి సంపాదించి పార్టీని పోషించిన వ్యక్తి అందరూ అడుగుకోవట్లేదు. కాబట్టి దీనికి ఎవరు తప్పు పెట్టవలసిన అవసరం లేదు. తప్పకుండా మాతో కలిసి వచ్చిన పార్టీని వాళ్ళందరూ వాళ్ళు వచ్చే తప్ప మేము వెళ్ళి ఎవరిని అడుకోవాల్సిన దేని అడుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు. ఫైటింగ్ ఇండివిజువల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వచ్చి పొత్తుకి సయోధ్య కుదుర్చుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు చేస్తాం? మేము చెప్పాము, మేము వెళ్ళింది జనసేన పార్టీ జరుగుతాం. జనసేన పార్టీకి బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తుంది. కారణం అంటే చెప్తాను. బీజేపీ పార్టీది రాష్ట్రానికి చాలా అవసరం. ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం ప్రాజెక్టు విషయం కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, రైల్వే జోన్ మనం ప్రకటించారు. మనం మంచిగా ఉంటేనే ప్రకటించారు. అదేవిధంగా దుగ్గరాజపట్నం ఫోర్ట్ కానీ, సాగరమాల అభివృద్ధి పదంలో కానీ, తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకునే దిశలో కానీ, టూరిజం డెవలప్మెంట్ చేసేది రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్తో చాలా అవసరం ఉంది. ఆ అవసరం రీత్యా మేము వచ్చినప్పుడు కూడా సెంట్రల్ పార్టీ మనకు కలిసి వచ్చేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకి కట్టుబడము. అదేవిధంగా వాళ్ళు కూడా ఏమన్నారు, మా పార్టీ తరఫున మేము ఆయన ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా మాతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారండి అని చెప్తున్నారు. ఇక దాంట్లో ఇక షణ్ముఖం ఉంది. మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొట్టుకులపూడి
గోవిందరావు గారికి, పిఏసీ మెంబర్స్ శ్రీ కనకరాజు సూర్య గారికి, సేగుండి సూర్యప్రకాశ్రావు గారికి, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు ఉగాది శుభాకాంక్షలు. మీ ఎరుబండి రామాంజనేయులు రాము, జనసేన పార్టీ కాలమండల అధ్యక్షులు. మీ వ్యతిరేక పార్టీ అయినటువంటి అధికారపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమన్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంతర్గత పొత్తులు ఉన్నాయి గతం నుంచి కూడా, అదే పొత్తులను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జనసేన పార్టీ, వైసీపీని వ్యతిరేకించే పార్టీలు అంటే తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, మీరు వ్యతిరేకిస్తున్నారు. కలిపికి వెళ్తామంటున్నారు తప్ప మేము ఇదిగా లేదని అన్న టైప్లో మాట్లాడుతున్నారు. అది వాస్తవం అంటారా? అసలు రాజకీయాల్లో పొత్తులు, ఆలోచనలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అది తప్పు కూడా ఏం కాదు నా ఉద్దేశంలో. రెండు పార్టీలు మాట్లాడుకుంటే తప్పేముందో నేను అంటాను. కానీ దానికి ఇప్పుడు అంత అవసరం లేదు కదా. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుని తీరుతాం, దాంట్లో అనుమానం లేదు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు కదా లాస్ట్ టైం, అడగలేదా? విజయసాయి రెడ్డి అడగలేదా? అంటే పొత్తులని ఆళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఉన్నప్పుడు ఆళ్ళు అడిగారు. కాబట్టి పొత్తు విషయంలో ఎవరు విమర్శించవలసిన అవసరం లేదు. దానికి మేము మా పార్టీ స్టాండ్ మాకు ఉంటుంది. మీకు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు చెప్తాం. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాల నానిగారు అయితే ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేవు. అందువల్లే వీళ్ళందరూ కలిపి పొత్తులతో ఎదురుకొస్తున్నారు. మాకు మళ్ళీ ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదంటున్నారు. అది వాస్తవం అంటారా? అదే నేను చాలాసార్లు చెప్పాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడాలని నీకు చెప్తున్నాను నేను, నీకు దమ్ము ధైర్యం ఉంటే 175 నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తాక రెడీ అయితే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ₹1 కూడా మీరు పంచకుండా ఉంటే మా దమ్మేంటి చూపిస్తుంది. ఇప్పుడు మా తండ్రి పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఒక కానిస్టేబుల్గానో ఎస్ఐగా రిటైర్ అయ్యి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. ఇప్పుడు 20,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారానికి అవినీతి చేసుకున్న దమ్ము ధైర్యం, మాకు మీసాలు ఉన్నాయి, మేము మగోళ్ళు అంటే, నువ్వు మగోడు అయితే ఉన్నవాడు మగోడు కదా ఏంటి? నీ మగతనం ఏంటో మనం చూడపించు నా వేరమైనా కాబట్టి చెప్పింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరో డబ్బు ఇవ్వకుండా నేను 175 వర్గాల్లో నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ పోటీ చేస్తావు, దానికి సమాధానం అడిగి అప్పుడు నా దగ్గర చెప్పి. అంటే అధికార పార్టీ డబ్బుతోనే విజయం సాధిస్తుంది అంటారు. ఎవరు తెలియదండి, అధికార పార్టీ నెగ్గిందే డబ్బుతోని, మళ్ళీ నెగ్గబోతాం అనే ఆలోచన కూడా ఉన్నది. డబ్బు ఉంటే జనం లేరు వాళ్ళ దగ్గర. మీటింగ్ పెడితే జరుగుతుంది మీకు. ఒక ఆవిర్భావ సభ జరిపోయాం మేము, ఒక ఓడిపోయిన పార్టీ 2 చోట్ల ఓడిపోయాం అని మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు పెట్టండి, మీ ఆవిర్భావ సభ చూద్దాం మీరు ఎంతమంది కాలు పట్టుకోవాలో. అధికార పార్టీ మీ ఆవిర్భావ సభని అడ్డుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేసింది. అది బ్యానర్లే అయినా సరే ఆ సభ చాలా విజయవంతమైంది. దాని వెనకాల ప్రధాన కారణం ఏంటంటారు? సభ జరగకూడదు, ఆ పార్టీని విమర్శించకూడదు, మా నాయకుడు మాట్లాడితే అలాంటి స్పందనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని భరించలేని శక్తి కలదు. 7 మీటింగ్ అయితే 7:30 కౌంటర్ చూస్తున్నారు కదా మీరు. మీకు అంత భయం లేకపోతే అది ఎన్నిసార్లు చూసుంటారు మా నాయకుడు మాట్లాడిన మాట మీ టీవీలో నాకు అర్థమవుతుంది. అసలు దిశ చట్టం అనేది మన రాష్ట్రంలో పనిచేస్తుంది అంటారా? ఇక్కడ ఒకటే చట్టం, జగన్మోహన్ రెడ్డి చట్టమే పనిచేస్తుంది. ఇంకేం పనిచేయట్లేదు. ఏ చట్టాలు లేవు. ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, జడ్జిలు లేదు, కులం లేదు. అంతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాల్సిన కులాలకి, వాళ్ళకి కావాల్సిన అనుచరులకి తప్ప వాళ్ళకే చట్టాలు అవుతుంది తప్ప ఉన్నవాడికి ఈ రాష్ట్రంలో చట్టం లేదు. మీరెప్పుడు కూడా మీరవ్వచ్చు, కొంతమంది నాయకులు ప్రధానంగా 2 సామాజిక వర్గాలు మీ సామాజిక వర్గాన్ని ముందుకెళ్ళనివ్వట్లేదు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ని కూడా ఎదుర్కోవడానికి కూడా వేరే సామాజిక వర్గాలలో మీ మీద కులముద్ర వేస్తున్నారని అంటారు మీరు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన 11 మంది పార్టీలు పెట్టారని ఈ మన పవన్ కళ్యాణ్ గారు 12 ఆయన. కానీ 11 మంది కూడా 11 నెలలు కూడా పార్టీని నడపలేకపోయారు. ఈ పవన్ కళ్యాణ్ గారు 12 వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా సరే, 2 చోట్ల ఓడిపోయినా సరే
ఇవాళకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి దిగ్విజయంగా నడుపుతున్నారు. అసలు దీని వెనకాల ప్రధాన కారణం ఏంటంటారు? జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మీరు చూసుకోండి, కాపులు ముద్ర వేసినప్పుడు కూడా ఎక్కువ బీసీలు సంఖ్యాపరంగా టికెట్ ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. గెలుపు ఓటమి తర్వాత దాన్ని కొంతమంది ఏంటంటే బయట కులస్తులు వచ్చేటప్పుడు అది కాపుల పార్టీ కాబట్టి ఇదివరకు మొదటి పదనం పెట్టాడు, లేదా చిరంజీవి పెట్టాడు, లేదా ఇంకోటి ఎవరో పెట్టాడు అనేది చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ ఇంత పట్టుదలగా కాపులు ఎవరు పెట్టినా మళ్ళీ నడుపుతారని ఆలోచన నాకు లేదు. ఒంగోటి మోహన్ గారు తరం అయిపోయిన తర్వాత ఇవాళ నిజంగా చూసుకోవాలనుకుంటే అన్ని కులాలని ఒంగోటి రంగా గారు కూడా ఇంకా ఉన్నది, అన్ని కులాలు ఉన్నారు. ఒక్క కాపులు లేరు, కాపులే తక్కువ. కాపులతో పాటు కాపులు లేరు కాదు, కాపులతో పాటుగా బీసీ ఎస్సీ కులాలు కూడా రంగా గారు ఫాలో చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా ఎస్సీ పేటలో చూడండి ఎంతమంది ఉన్నారు, ఏం ఫాలో చేస్తున్నారు. అలాగే ఏంటంటే బీసీలని ఎస్సీలని కాపులని అందరినీ కలిపి ఏదో 1-2 క్యాస్టులు ఈ క్యాస్ట్ ఇవ్వనంత మాత్రాన అన్ని ఎదుర్కోలేదు. ఎందుకంటే సంఖ్యాపరంగా ఉన్నటువంటి క్యాస్ట్ ఉన్న పార్టీలు ఇవాళ అన్నీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఈ కాపుల పార్టీ అనే దమ్ము ఎవరికీ లేదు. ఆ మాటలు మాట్లాడి ఏదో రకం బురజల్లని కాకుండా తప్ప వాస్తవం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే అండి, మీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ప్రజలు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా మాకు రాజ్యాధికారం కావాలి అంటారు. కానీ ఆ రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది, మనం అంతా కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఒక దానికి ఉండి మన అభ్యర్థి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే వస్తుంది. కానీ మీ పార్టీకి చెందిన మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే పేరు నాని అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళే కూడా మీ కాపు సామాజిక వర్గాన్ని ఎదగకుండా తొక్కేస్తున్నారు, రాజ్యాధికారం రాకుండా. వీళ్ళకి భవిష్యత్తులో మీరు ఎటువంటి గుణపాఠం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా ప్రజలు చెప్తారు, నేను చెప్పిన ఇప్పుడు ఎవరు ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని అంటే మీరంటే మీ సామాజిక వర్గం అని డెఫినెట్గా ఈసారి సామాజిక వర్గం 99.9% పవన్ కళ్యాణ్ వెనకాల ఉందండి. బయటికి ఎన్ని లోపల ఉన్నా ఎన్ని మాట్లాడుకున్నా కులం అనేది అందరూ కూడా ఈసారి మొదలు పెడతా ఉన్నారు. అన్ని కులాల నుంచి కూడా స్పందన ఉంది. అందరూ కూడా రాజ్యాధికారం షేర్ చేసుకోవాలండి. రాజ్యాధికారం మాకు కావాలంటలేదు, రాజ్యాధికారాన్ని పంచండి అందరికీ. ఇది బీసీ కులాలు కానీ, ఎస్సీ కులాలు కానీ, కాపులు కానీ, ఇప్పటి వరకు రాజ్యాధికారం అనిపించిన కులాలు ఇవన్నీ. కాబట్టి అందరూ కలిసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. అందరూ కలిసి ఒక రాష్ట్రాన్ని ప్రజా రాష్ట్రంగా ప్రజల అభిష్టం మేరకు రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపితే అది మంచి ఆలోచన ఉంటుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, దాంట్లో ఇవాళ ఏ శాఖలో ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఆర్టీ యాక్ట్ ప్రకారం తెచ్చుకొని చదవండి. ఏ కులం ఉందో ఏం లేదు మీకు తెలుసు. ఆ కులంలో కూడా చాలామందికి పదవులు కాదు, కనీసం కాంట్రాక్టులు కూడా చాలా బాధపడుతున్నారు. చాలామంది నా దగ్గర నేను విమర్శించినప్పుడు నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసి, అన్న నీతో పాటుగా మేము కూడా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మీరు అపార్థం చేసుకోకుండా దాంట్లో కొంతమందికి ఆయన అనుచరులకు మాత్రమే దీంట్లో పదవుల్లో కానీ డబ్బుల్లో కానీ షేర్లు ఉంటాయి తప్ప ఉన్నవాళ్ళందరినీ నాన్న ఇబ్బందులు పెడతా ఉన్నాడు అనేది చెప్తా ఉన్నాను. ప్రధానంగా కాపు యువతకి ఆ సామాజిక వర్గంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుడిగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. కాపు యువతకి మీరు ఇచ్చే దిశనిర్దేశం ఏ విధంగా ఇస్తారు? అంటే రాబోయే ఎన్నికల్లో యాక్చువల్గా చెప్తానండి, కాపు యువత, బీసీ యువత, ఎస్సీ యువతకి మీరు చెప్పండి. యువతకి ఏం కావాలండి? ప్రత్యేక హోదా కావాలి. యువతకి మీరు ఇచ్చేది ఏంటంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మా మిత్రపక్షులుగా గుర్తిస్తామని నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా తీర ప్రాంతాలు అభివృద్ధి చేసి దాన్ని ఇండస్ట్రీస్ కట్టి అక్కడ పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేసి చాలామంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇచ్చి 1000-1500 లేకపోతే మన నుంచి 10,000తో కుటుంబం వెళ్దాం, నెలకు 40,000-50,000 సంపాదించడానికి ఆ యువతులకి యువకులకు కానీ యువతులకు కానీ నేను అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది మా ఆలోచన. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పిఏసీ మెంబర్ కనకరాజ్ సూరి గారికి, మా మిత్రులు
ప్రముఖ నిర్మాత శ్రీ బన్నీవాస్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ చెన్నమల్ల చంద్రశేఖర్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే ఒక బొలిశెట్టి సీన్ గారు అన్ని సామాజిక వర్గాలను, ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని, అలాగే అదే రెడ్డి, కమ్మ, మీకు ఇక్కడున్న కమ్మ సోదరులతో కూడా మంచి మిత్రత్వం ఉంది, రెడ్డి సోదరులతో కూడా మంచి మిత్రత్వం ఉంది. అందరినీ, అన్ని సామాజిక వర్గాలని మీరు కలిపికెళ్తున్నారు. కానీ మీ వెనుకున్న కొంతమంది అంటే మీ వెనుకునేదానికి మీ అనుచరులుగా ముద్రపడ్డ కొంతమంది బీసీలని, ఈఎల్ని కూడా కొంత దూషణం ఆడుతున్నట్టుగా ప్రచారం అయితే ఎక్కువ జరుగుతుందండి. అది వాస్తవం అంటారు కాదంటారు? జనసేన బ్యానర్లు కూడా ఆ బీసీలని కడితే కట్టనివ్వట్లేదన్న ప్రచారం కూడా ఉందండి. మీతో ఉంటున్నారు, అయితే కొంతమంది నా కుటుంబంలో అలాంటిది లేదు. అందరం కలిసి ఒకటే కుటుంబం. ఇది ఇదంతా జగమంత కుటుంబం అనేది మాకు అలాంటిది అనమాట. అందరూ మారుతూ ఉంటారు, అందరితో కలిసి మేము ఉంటాం తప్ప మా వెనకాల ఉన్నవాడు ఎవరు లేడు. నేనే ఉన్నదే నేను, నా వెనకాలకి ఎవరు లేడు. నా వెనకాల ఉన్నదే అందరూ జనసైనికులు, జనసేన పార్టీ, జనసేన కుటుంబం. అందుకని దాంట్లో ఎవరో బయట వచ్చి పెద్దలు చేసే అవకాశం లేదు. పైగా మా అబ్బాయి గౌరవాన్ని ఇక్కడికి వచ్చి మీ అబ్బాయి గారు పాపం ఆయన రాజకీయాలకు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేసుకుంటారు తప్పండి, ఇది లేదు. అంతకు మించి ఇక్కడ అలాంటి కొంతమంది అబ్బు పడతాము, లేకపోతే కొంతమంది కావాలని క్రియేట్ చేయడం, మన ఇమేజ్ పెరుగుతుందని వాళ్ళ మీద బురజల్లి కార్యక్రమాలు ఉంటే కొంతమంది ఎదవలు అలా మాట్లాడతారు. దాని గురించి పెద్దగా ఆన్సర్ చేయాల్సిన అవసరం. శ్రీనివాస్ గారు, అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలో రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని అంది. కానీ ఇవాళ మద్యం ఏరులే పారుతూ మన జిల్లాలోనే మీ పక్క మీకు 50 కిలోమీటర్ల దూరంలో అదే మద్యం తాగి కొంతమంది బలైపోయారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ మద్యం అనేది ఎప్పుడైతే రేటు పెరిగిందో, ఏదైతే నిరుపేదలు తాగే మద్యం, నిరుపేదలు అంటే కష్టజీవులు, కష్టాన్ని మర్చిపోవడానికి దాన్ని ఒక ఔషధంగా సేవించేదాన్ని మద్యాన్ని మనం తాగుబోతు అంటాం, లేదా ఇంకోటి అంటాం. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ మద్యాన్ని వాళ్ళు సేవించకుండా పడుకోలేని పరిస్థితుల్లో, మద్యాన్ని బానిసలైన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అయితే బానిసలు అయ్యారో వాళ్ళ తాకుండా ఉండలేని వాళ్ళ దగ్గర ఈ ప్రభుత్వం లూటీ చేస్తూ ఉంది. వాళ్ళు దాన్ని భరించలేక ఆ జంగారెడ్డి ఏరియాలో బ్యాటరీ సారాని లేదా నాటు సారాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ సారాన్ని తీసుకొచ్చి అది తాగడం వల్ల ఆ పేగులు ఇదైపోయి, లివర్ పాడైపోయి, ఇమ్మీడియట్గా చనిపోవడం. ఆ కుటుంబాన్ని కూడా నేను ఆడుకున్నాను. దాని మీద ప్రభుత్వం పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి ఆడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధం ఏంటి, ఇది మామూలు శారీరక మండలాలని చెప్పడం చాలా దుర్మార్గం. అసలు ఏ రిపోర్టు రాకుండా, అసలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రిపోర్టులు రాకుండా ఒకే ఆడవాళ్ళు ఎవరు చనిపోకుండా కేవలం మగవాళ్ళే మంచి సేవించేవాడు చనిపోతే అది సంబంధం లేదు రాజమండలని చెప్పుకునే ఈ ప్రభుత్వం అంటే మద్యం అమ్మేని ఒప్పుకోలేకపోతున్నారు. మరి అసలు బెల్లం అది తయారవ్వలేదని ముఖ్యమంత్రి సభలో చెప్తున్నారు. మన్నాడు చూస్తే ఇవో ఇన్ని లీటర్లు ధ్వంసం చేసాం, ఇంత పట్టుకున్నాం అని ఎస్ఐ గోల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే దానికి అర్థం ఏంటి? అంటే ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడా, అది అక్కడ పరిసర ప్రాంతాల్లో అధికారులు ఎస్ఐబి అది అబద్ధం చెప్తున్నారనేది మీరు మీడియా కూడా నిగ్గుదాల్సిన అవసరం ఉంది. ఏదో 2 ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోవడం ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఇది మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పి మద్యపానం ద్వారా బతుకుదెరువు సాగిస్తున్న ప్రభుత్వం కానీ, దాని మీద బతుకుతున్న రాజకీయ నాయకులు కానీ టోటల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా దాంట్లో ఇప్పుడు తాగి చీప్ లెక్కర్లో కూడా చీప్ లెక్కర్ అనండి 250 రూపాయలు కాస్ట్లీ అయిపోయింది కదా చీప్ లెక్కర్ పేరు మార్చి దాన్ని మీరు అమ్ముకోండి. అవన్నీ కూడా ఆ దాంట్లో సరైన కెమికల్ ఎఫెక్ట్ ఉందని చెప్పి రిపోర్ట్లు వచ్చిన తర్వాత మనం మద్రాస్ స్టేట్లో ఈ ఆంధ్ర మద్యాన్ని అమ్మొద్దని, తెలంగాణ స్టేట్లో అమ్మొద్దని దాన్ని మనం చూస్తాం. అంటే ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి దాన్ని సమర్థించుకున్నట్టుగా జనానికి అర్థమవుతుంది. నేను చెప్పట్లేదు దాని గురించి.
అంటే ఎన్ని మద్యం వల్ల జరిగిన మరణాలని అంటారు. మద్యం రేట్లు పెరగడం వల్ల జరిగినాయి ఒక రకంగా అయితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయదు ప్రభుత్వం. మీరు 250 రూపాయలు చేయకపోతే ఆ డిస్టిలరీ తయారైందే, ఆ ఫిల్టర్ అయిందే, లేకపోతే రాయి తాకోకుండా దాన్ని తాగుతుంది. ఇవాళ ఏం చేస్తారు, మీరు 250 కానీ 50 రూపాయలు నాటు సార్ ఇస్తే తాగి చేసుకోండి. దాని బాధ్యత ప్రభుత్వం. శ్రీనివాస్ గారు, రాబోయే ఎన్నికలు 24 జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే మంచిదంటారా, మిత్రపక్షం తెలుగుదేశంతో పార్టీ కలిసి పోటీ చేస్తే మంచిదంటారా? నమ్మదగిన మిత్రపక్షంతో పోటీ చేయడం మంచిది. నీ తెలుగుదేశం వాళ్ళకి కూడా నమ్మదగిన మిత్రపక్షంతో పనిచేస్తే మంచిది. వీరునంత వరకు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇంకా మంచిది. మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు గారికి, మా పిఎస్సి మెంబర్స్ కనకరాజు సూరి గారికి, చెగొండి సూర్యప్రకాష్ గారికి, అలాగే జనసేన నాయకులకు, సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఆరేటి దిలీప్ కుమార్, కాళ్ళ మండల జనసేన పార్టీ. మీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఒపీనియన్గా చెప్పేది ఏంటంటే అండి, విడిగా పోటీ చేస్తేనే మంచిది. ఈవేళ ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా సరే ప్రతిపక్షం కింద మేమే వ్యవహరిస్తున్నాము. రేపొద్దున తెలుగుదేశం పార్టీతో ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుని ఈవేళ మేము ప్రజలతో అనుసంధానం అయిపోయి ఉన్నాం. రేపొద్దున మమ్మల్ని కాదని ఇంకొకరు వస్తే పరిస్థితి అగమ్యగోచారంగా ఉంటుంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరుని బట్టి పొత్తులు ఉంటాయండి. రాసుకోండి. ముఖ్యమంత్రి పనితీరుని బట్టి పొత్తులు ఉంటాయి. కక్ష సాధింపులు ఎలా అయినా ఆత్మహత్యాలనుకున్నప్పుడు అందరూ కలుస్తారు తప్పనిసరిగా. ఎవరు వ్యవహారాలు చేసుకుని ఆయన పరిపాలన చేసుకుని అందరూ ఉండాలి, ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలని ఆలోచన అనుకుంటే ఎవరెవరితో కలవాల్సిన అవసరం ఉండదు. మీ పరిస్థితిని బట్టి మా పరిస్థితి ఉండదు, అంతే. టిట్ ఫర్ టాట్. మీ చేసే పనిని బట్టి మా సంబంధం. జనసేన పార్టీ ప్రజల్లోనూ ఎంతో అభిమానాన్ని చూరగొంది. 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఈ రోజుకి 100 రెట్లు బలపడింది. అయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా కన్వీనర్లు లేకపోవడం, పార్లమెంట్ కన్వీనర్లు లేకపోవడం, అసలు దీని వెనకాల ప్రధాన కారణం ఏంటంటారు? అంటే జనాలను కూడా మీరు మీ పార్టీ ఆకర్షితుల్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది. అలా అని అనుకుంటాం కాదండి. దీనికి కొన్ని ఏంటంటే ఒక పాలక పక్షం ద్వంద్వ వైఖరితో, అంటే ఒక దుందుడుకు చరిత్ర పరిస్థితి చాలామంది భయపడుతున్నారు. వ్యాపారస్తులు ఎవరు రావట్లేదు, సామాన్యుడు రాజకీయం చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 100 తప్పులు అయితేనే కదా వాళ్ళకి శిక్ష ఉండేది. అలాగే ఆ తప్పులు చేసిన తర్వాత ఇంకొక సంవత్సరం టైం ఉందనగా చాలా పోటీ ఉంది. మీరు అనుకున్నట్టుగా లేదు. జనసేన పార్టీలో నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారంటే, ఉంగూరు కాన్స్టిట్యూన్సీలో మాకు సీటు కావాలి, రాజులో మాకు సీటు కావాలి, గిద్దలూరులో నాకు సీటు కావాలని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఎందుకు ఉంటారు మీరు అనుకుంటున్నారు. డిఫరెంట్గా అవన్నీ కూడా ఇప్పుడు కాదు. ఏంటి, ఎవరైనా బయటపడితే వాడు వ్యాపారం చేయనివ్వట్లేదు, వాడిని ఏదో రకమైన కేసులు పెడుతున్నారు. నా రెవల్వర్ లైసెన్స్ కూడా తీసుకున్నారు తప్పుడు కేసులు పెట్టి. ఈ తప్పుడు సిఏ రాజకీయం ఎలా ఉంటాయి? ఎవడొస్తాడండి? ప్రతిపక్షాన్ని బతికినప్పుడే వాళ్ళకి విలువలు ఉంటాయి. మీకు అన్లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారని పెండింగ్ పెట్టి తీసుకున్నారు, ఇవ్వలేదు. నేను ఎక్కడికైనా వెళ్తే నా ప్రాణ భయం ఉందన్నా సరే నాకు ఇవ్వట్లేదు. నేను హైయెస్ట్ ట్యాక్స్ పవర్ ఇక్కడ తాడేపూడిలో నేను కట్టే ట్యాక్సులు సంవత్సరానికి 15 లక్షలు 45 లక్షలు కడుతున్నాను. నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, కానీ అది కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. ఇంకేం చెప్తాను? నా ప్రాణాన్ని నేను కాపాడకుండా కూడా ఈ ప్రభుత్వం సహకరించినప్పుడు అంటే గన్ తీసేసుకున్నారంటారా? గన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ పెట్టేశారు. రెవెన్యూ క్యాన్సిల్ పెడతాను కావట్లేదు. నేనేం తప్పు, నా మీద చిన్న కేసులు పెట్టి మా కార్యకర్తను అరెస్ట్ చేస్తే అడుగుతాకి వెళ్ళినందుకు పోలీస్ స్టేషన్ దండయాత్ర కేసు పెట్టారు. నా సైట్ ఆక్రమించి డబ్బులు తీసుకుని ఇక్కడ స్థానిక శాసనసభ్యులను వాళ్ళకి కలిసి చిన్న కేసు పెట్టి ఆ 2 కేసులు ఉన్నాయి కాబట్టి గన్ లైసెన్స్ రెన్యూ చేయకుండా ఆపించి, అది నా ప్రాణానికి ఏం జరిగినా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ సిఐ, నేను కూడా కంప్లైంట్ తయారు చేస్తున్నాను.
ఈ సీఏ మీద డిఎస్పీ మీద అందరి మీద కంప్లైంట్ పెట్టి నా ప్రాణానికి ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఈ పోలీసులు ఈ ప్రభుత్వం బాధ్యత చేసేలాగా నేను ఇది కూడా ఇవ్వబోతున్నాను. అంటే మీ ప్రాణానికి హాని ఉందని భావిస్తున్నారు మీరు? డెఫినెట్గా ఉంటుంది. రఘురామకృష్ణ ప్రాణానికి హాని ఉందని ఢిల్లీలో ఉండిపోయాడు. నేనెంత ఈ ప్రభుత్వంలో మాట్లాడిన నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఎప్పుడో ఏదో చేస్తాను డెఫినెట్గా. అయినా నాకేమో నేనే దానికోసం భయపడి ఇంట్లో పడుకునే పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు హాని చేయాలనే కదా మన ఆలోచన తీసుకున్నాను. నా వెపన్ నా ప్రాణాన్ని కాపాడుకునే రైట్ లేకుండా కోసం కూడా ఆ వెపన్ తీసుకున్నాను. రంగా గారిని చంపేసేటప్పుడు రంగా గారి గన్మేలు కూడా ఎంత తీసుకుంది ప్రభుత్వం మీకు తెలిసే ఉంటుంది. కావాలంటే చరిత్ర చూసుకోండి. అవును, అలాగే చేస్తారు. చేతగానులు ఏం చేస్తారు? ప్రధానంగా మనం చూసుకుంటే అండి తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గంలో త్రాగునీరు లేక దోమల బెడతతోటి ఇటువంటి కొన్ని సమస్యలతోటి డ్రైనేజీ సమస్యలతోటి గతంలో 5 సంవత్సరాల క్రితం మీరు ఇదే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? పనిచేయకపోవడం. పరిష్కరించలేకపోతున్నారు. పనిచేస్తే పరిష్కారం అవుతుంది. లంచం తీసుకుంటే పరిష్కారం అవుతుంది. వర్షాకాలంలో కూడా ఇక్కడ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలేదు. ఇంకా వేసవకాలం సప్లై చేస్తారు. తాడేపల్లిగూడెనికి మంచినీటి సమస్య తీరాలంటే ఏం చేయాలంటే భావిస్తున్నారు మీరు? సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి ఊరికి. దాన్ని నేను ఆల్రెడీ నా టైంలో టెండర్ పిలిచాము. దాన్ని చేయట్లేదు, కంటిన్యూ చేయట్లేదు. డ్రైన్ అసలు బాగు చేయించట్లేదు, డ్రైన్ చేయట్లేదు. రోడ్ల మీద ఈ పందులు స్వేగారం చేస్తూ ఉన్నారు. జనం అందరూ జబ్బులు పాలు అవుతున్నారు. వాటర్ లేదు. పన్నులు బాగా పెంచారు. చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. పన్నులు పెంచారు. కరెంట్ ఛార్జీలు పెంచారు. ఫెసిలిటీస్ ఇవ్వని ప్రభుత్వం. నేనంటే కదా అందరూ చెప్తున్నారు. అదే జనాలు అంటున్నారండి. మేమంటే వస్తే చూపిస్తాం. లాస్ట్ 5 సంవత్సరాలు ఈ ఊరిని పరిపాలన చూపించాం. రాబోయే రోజుల్లో కూడా మేము చూపిస్తాం. ఈ ఊరిని ఎలాగా డెవలప్ చేస్తాం చూపిస్తాం. మీరు అధికారంలోకి వస్తే శాశ్వత పరిష్కారం చూపిస్తారంటారా మంచినీటికి? డెఫినెట్గా 2 సంవత్సరాలు చేసేస్తాం. ఇప్పుడు అధికార పార్టీ ఎంపీగా ఎవరున్నారో మీరు ఇందాక అన్నట్టు రఘురామకృష్ణరాజు గారు నరసాపురం, ఆయన ఆ పార్టీని వ్యతిరేకించి ఆ పార్టీ నాయకుడిని ఆ పార్టీ సిద్ధాంతాలని వ్యతిరేకించి ఆయన దూరంగా ఉంటున్నారు. రేపొద్దున మీ పార్టీలకు వచ్చి పోటీ చేస్తారని చాలామంది ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం అంటారా? అదేం లేదండి. ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇంకా 5 సంవత్సరాలు కొనసాగుతారు ఎంపీగా. ఇప్పుడు ఆయన మీద ఇక్కడ రాకపోవడం వల్ల ఈ నరసాపురం కాన్స్టిట్యున్సీ తీవ్రంగా నష్టపోతూ ఉంది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణం, రాజకీయ నాయకులు కారణం, పాలక పక్షం కారణం. ఏదైనా ఉంటే సెంటర్ నుంచి వచ్చే డబ్బుని ఇక్కడ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఆయన చాలా పనులు చేశాడు ఈ కాన్స్టిట్యున్సీకి. సెకండ్ ఆ ట్రైన్ వేసినా దాని తొలిగంగా పూర్తి చేసిన దాంట్లో కానీ ఇంకా ఏదన్నా ఈ జిల్లాకి అది కావాలి ఇది కావాలని ఎక్కువసార్లు లోక్సభలో మాట్లాడిన ఎంపీగా కానీ ఆయన చాలా గుర్తింపు ఉంది. కానీ ఆయన ఇక్కడ రానిపోకుండా ఉంటే ఈ కాన్స్టిట్యున్సీ కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా నష్టపోతుంది. కాబట్టి అది కూడా పునరాలోచన చేయాలి. మీ ఎంపీని మీరు రాకుండా చేసి ఆయన నిధులను ఇక్కడ మాకు 1,40,00,000 రూపాయలు నిధులు ఇచ్చాడు. ఈ కాన్స్టిట్యున్సీకి నాకు ఇచ్చాడు. ఏంటని 1,40,00,000 రూపాయలు నిధులు ఇచ్చాడు. రఘురామకృష్ణరాజు గారు అని ఎంపీ గ్రాంట్స్ అండి ఎంతండి? 1,40,00,000. 1,40,00,000. 1,15,00,000 వర్కులు జరుగుతున్నాయి. ఇంకా 15,00,000 గ్రాంట్ చేశారు. ఆయన సొంతంగా కూడా ఆయన సొంత డబ్బును కూడా కొంత ఏదో విరాళంగా ఇచ్చారని మీరు గతంలో మాట చెప్పారు. అది వాస్తవం అంటారా? దీంట్లో అంత ఎంపీ గ్రాంట్. ఎంపీ గ్రాంట్ అంతేగాని ఆయన సొంత డబ్బులు కాదు. ఎంపీ గ్రాంట్ పోతుంది కదా. అవును. ఇప్పుడు సంవత్సరానికి ఒక కాన్స్టిట్యున్సీ 1,50,00,000 అంటే 7 కాన్స్టిట్యున్సీల మీద 10 కోట్లు 12 కోట్లు అంటే రోడ్లు లేని పరిస్థితుల్లో 10 కోట్లు పెడితే ఎలాంటి రోడ్డు అవుతుంది? ఏదో ఒకటి అవుతుంది కదా. కనీసం భీమవరం ఇల్లు రావాలంటే తలదిల్లిపోతున్నాయి, కార్లు అసలు చచ్చిపోతున్నాయి, రాలేకపోతున్నాం.
కనీసం ఇప్పటికి నల్లజల్లు వెళ్ళడానికి దారి లేదు. నిడదోడు ఎవరు కాంట్రాక్ట్ టెండర్ వేయకపోతే మన పార్టీలో వాళ్ళతో కూడా మాట్లాడి టెండర్ వేయండి ముందు చచ్చిపోతారండి, వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు ఇప్పించాలని ఎంకరేజ్ చేస్తాం. ఓట్లు వేయట్లేదు ఎవరు. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు గారి పేరుని కానీ ఎంపీ గ్రాంట్లు కానీ రూపాయి రాలేదంటున్నారు. అది ఎంతవరకు వస్తుంటారు? నేను చెప్తున్నాను కదా, రికార్డెడ్గా చూపిస్తాం ఏ ఊళ్ళో ఏం పనులు చేస్తున్నారు వాళ్ళకి కూడా తెలుసు. మేము ఎమ్మెల్యేలు వేరే పెట్టట్లేదు, ఎమ్మెల్యేలు కూడా చెప్పమంటున్నాం ఇలా ఇచ్చారు ఎంపీ గారు, మేము వర్క్ చేసుకుంటాం, మీరు కూడా వచ్చి కొబ్బరి కొట్టమని చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ప్రజల దగ్గర వాగ్దానం చేసింది ఏంటి, మనం పని చేస్తానండి కదా, మన ఇద్దరు గొడవపడి మీ దగ్గర ఉన్నవాడికి భోజనం పెట్టకపోతే ఎవరు తప్పు? మీదే తప్పు. అది అతనికి భోజనం పెట్టించి బాధ్యత మీది. శ్రీను గారు మాకు ఆకలితో వచ్చి ఇక్కడ మీరు భోజనం చేయాలని, అంతేగాని ప్రజలు ఎంపీ ఎమ్మెల్యే దెబ్బలాడుకుని ప్రజలు పనిష్మెంట్ అనుభవించాలా? అదే ముఖ్యమంత్రి గారు రఘురామకృష్ణ దెబ్బలాడుకుంటే ఈ నర్సాపురం కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇబ్బంది పడాలా? దానికి కారణం మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా?